నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఏపీ ఐటీ విద్యుత్ శాఖ మంత్రి నారా లోకేష్ సద్దిపేట పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు శ్రీకాళహస్తిలోని ఊరంతుడు బైపాస్ వద్ద శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి, బొజ్జల రిషితారెడ్డి, బొజ్జల బృందమ్మ ఘన స్వాగతం పలికారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన ఊరందరు గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 8/5/2025 తేదీ నుంచి 17/5/2025 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడనుంది. శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం రెండవ రోజు వైభవంగా జరిగింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. శ్రీకాళహస్తి ఆలయంలో బుధవారం రాత్రి చిన్న కొట్టాయి ఉత్సవం రెండో రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి పొగడ చెట్టు వద్ద వట్టివర్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో భారత సైన్యం విజయకాంక్షను కోరుతూ బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ భారత సైన్యం విజయం సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ పహల్గామ్ దాడిని యావత్ భారతదేశం ఖండించిందన్నారు. బదులుగా దీనికి ప్రతీకార చర్య తీసుకోవాలని భారతదేశ ప్రజలు కోరడం జరిగిందన్నారు. అందులో భాగంగా మంగళవారం రాత్రి పాకిస్తాన్ తీవ్రవాదులపై భారత సైన్యం 9 ప్రాంతాలలో దాడులు చేయడం జరిగిందన్నారు. భారతదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పక్కా ప్రణాళికతో తీసుకున్న నిర్ణయం అద్భుతమన్నారు. ఈ దాడుల్లో ఉగ్రవాది జైషే మహమ్మద్ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతే పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం వారి దుర్బుద్ధిని తెలియజేస్తుందన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ఉగ్రవాది ప్రభుత్వం అని చెప్పడానికి ఇది సాక్ష్యమని అన్నారు. భారతదేశ సైనికులు ఉగ్రవాదులను ఏరి పారేసినట్టు కాంగ్రెస్ పార్టీని కూడా భారతదేశంలో ప్రజలు ఏరి పారేస్తారని ఆయన తెలిపారు.
భారత సైన్యానికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోపాల్, అమర్నాథ్, సుకుమార్, చందు తదితరులు పాల్గొన్నారు. हर हर महादेव जय शिवाजी जय भवानी जय शिवाजी भारत मातरम वंदे मातरम जय शिवाजी भारत माता जय भवानी जय शिवाजी जय जय माता भारत माता मातरम मातरम वंदे मातरम पाकिस्तान जय भवानी जय शिवाजी भारत माता की हर हर महादेव हर हर महादेव కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ అనే పట్టణానికి సమీపంలో జరిగిన పాకిస్తాన్ యొక్క ఉగ్రదాడి ఏదైతే ఉందో అతి కిరాతకంగా చంపి మీ దిక్కున్న చోటు చెప్పుకోండి, మీ నరేంద్ర మోడీకి చెప్పుకోండి అని చెప్పి తీవ్రవాదులు మన మీద కాల్పులు జరిపి చంపిన తర్వాత వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో తదుపరి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందువులు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా అట్టుడికిన పరిస్థితి మనం చూసాం. మరి నరేంద్ర మోడీ గారు ఇన్ని రోజులుగా ఆయన ప్రణాళికతో వారి కేబినెట్ కావచ్చు, వారి సహచర మంత్రులు, ఈ భారతదేశ ప్రజలందరూ అన్ని పార్టీలు కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి భారతదేశానికి మద్దతుగా నిలబడి ఖచ్చితంగా ఇది ఈ యొక్క మారణకాండ ఏదైతే జరిగిందో దీనికి మనం బదులు ఇవ్వాలా, వారికి సమాధానం చెప్పాలా, పాకిస్తాన్ అనేటువంటి దేశం ప్రపంచ చిత్రపటంలో ఉండకూడదు, దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంతో మంది కోట్లాది మంది తెలియజేయడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన ఊరందరు గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 8/5/2025 తేదీ నుంచి 17/5/2025 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఏఈఓ హేమమాలిని, సూపరింటెండెంట్ రవి, దేవస్థానం అనుబంధ ఆలయాల ఇన్ఛార్జి లక్ష్మయ్య మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. नवानां ग्रहाणामत्यन्तानुकूल्य शुभफलावाप्तिरस्तु यशिवानाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां तयोस्मं समस्त नक्षत्रदोष देशना विशिष्टायाम् अस्यां वैशाखमासे शुक्लपक्षे काशी अन्नपूर्णानाहुत्याः सह कुटुम्बानां गणाय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः दं पुष्पान् समर्पयामि दिव्यश्रीपरबलगन्धार्धं पुष्पान् समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि नमः ओम अपाम्पतये नमः ओम मकरवाहनाय नमः ओम उग्रस्य देवसवत्ये नमः ओम भीमस्य देवसवत्ये नमः ओम महदोर्देवसवत्ये नमः ओम निधनवतये नमः निधनवतान्तिकाय नमः ऊर्ध्वाय नमः ओनेभ्योमन् अस्मिन् कुम्भे श्री ज्ञानप्रसूनाम्बासमेत श्रीकान्तवीर नानागन्धे सुसिंहतः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिप्रचोदयात् जृम्बकाय विद्महे वाजहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् श्री गुरवे नमः आनन्दमङ्गलनीरान्दर्शयामि नीराजनानन्द
శిక్షణ కేంద్రం సెంటర్ నందు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డిఆర్డీఏ శోభన్ బాబు ఆధ్వర్యంలో 9 జిల్లాల నుంచి వచ్చిన రైతులు చిరుధాన్యాల సాగు అవసరాన్ని అవగాహన తెలిపే విధంగా ప్రదర్శన మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవనోపాధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సరళ పాల్గొని చిరుధాన్యాల ప్రదర్శనను వీక్షించి చిరుధాన్యాల వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో రైతుల వద్ద అడిగి తెలుసుకున్నారు. చిరుధాన్యాల సాగుదలకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ శోభన్ బాబు మరియు అడిషనల్ డైరెక్టర్ సరళ మాట్లాడుతూ సర్ఫ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఈటీసీ సెంటర్ నందు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చిరుధాన్యాల యొక్క ఉపయోగాలను తెలిపే విధంగా చిరుధాన్యాల వంటకాలను ప్రదర్శన మేళాను నిర్వహించామని తెలియజేశారు. ఈ ప్రదర్శన 2 రోజుల పాటు శ్రీకాళహస్తిలోని ఈటీసీ కేంద్రం నందు 2 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ ప్రదర్శనకు 9 జిల్లాల నుంచి వివిధ సంఘాల్లో ఉన్న రైతుల వర్క్షాప్ ను ఏర్పాటు చేశారని, ఈ వర్క్షాప్ నందు చిరుధాన్యాలను ఏ విధంగా మార్కెటింగ్ చేసి ఆదాయం పెంపొందించుకోవచ్చో రైతులు తమ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్కు చెందిన మిల్లెట్ బ్యాంక్ వారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించి రైతులు సేంద్రియ ఎరువులతో పండిస్తున్న చిరుధాన్యాలను ఏ విధంగా మార్కెటింగ్ చేయాలో ఈ వర్క్షాప్ నందు వారికి అవగాహన కల్పిస్తున్నామని, ఈ వర్క్షాప్ ద్వారా రైతులు తమ ఆదాయంతో పాటు చిరుధాన్యాలను ప్రతి ఒక్కరూ పండించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ఆల్రెడీ బుక్ లో కూడా ఉంది. ఏది ఓపెన్ చేసేకి కష్టం కదా, ఓపెన్ చేసేకి అదే ఆలోచిస్తున్నాను. ఓపెన్ చేయొచ్చు, ఇదే చేయిస్తాను, అదే చేస్తాను, ఇదే అర్థం కాదు. క్లియర్ లేడు వీరిల్లా పిలుస్తున్నా మన మహిళా సంఘాల్లో ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా ఉత్పత్తిదారులు, రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళందరికీ 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. వీరితో పాటు ఈ 9 జిల్లాల నుంచి ఏపీఎంలు, డిపిఎంలు, అదేవిధంగా కొంతమంది ప్రాజెక్ట్ డైరెక్టర్లు, తర్వాత ఈ కార్యక్రమం సెర్ప్ ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని సెర్ప్ అనే ఒక సంస్థ డిఆర్డిఎస్ ఆ సెర్ప్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. సో సెర్ప్ సిఇఓ గారు శ్రీమతి బాగాటి కరుణ గారి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మిల్లెట్ వర్క్షాప్ అనేది ఈటీసీలో నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి వై లక్ష్మణరావు కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మాలిక్, శ్రీకాళహస్తి 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి శ్రీనివాస్ నాయక్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సత్యవేడు పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు శ్రీకాళహస్తిలోని ఊరందూరు బైపాస్ వద్ద శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి, బొజ్జల రిషితారెడ్డి, బొజ్జల బృందమ్మ ఘన స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలతో, పార్టీ జెండాలతో, బ్యానర్లతో హర్షాతిరేకాల మధ్య వారు లోకేష్ ను స్వాగతించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, చెంచయ్య నాయుడు, కంట రమేష్, నిమ్మల బుజ్జి, సుబ్బయ్య, దశరథాచారి, షాకిరాలి, తెలుగుదేశం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జై బొజ్జల నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, జై బొజ్జల. ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతను పాటిస్తూ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా సురక్షితంగా ప్రయాణం సాగించాలని తిరుపతి డివిజన్ రోడ్డు రవాణా శాఖ అధికారి మురళీ మోహన్ కోరారు. ఈరోజు ప్రారంభించడం చాలా శుభ పరిణామం. ఆల్రెడీ వీరు ఈ రవాణా వాహన రంగంలో అంచెలంచెలుగా ముందుకెళ్తున్నారు. బలము, దృఢ విశ్వాసము, ఆత్మవిశ్వాసంతో కూడిన అనేక సవాళ్ళను ఎదుర్కొని వీళ్ళంతా కూడా విజయ పరంపరతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ రెండవ షోరూం ప్రారంభించిన ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా రోడ్ సేఫ్టీ దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా ఈ షోరూం వాళ్ళందరూ కూడా మంచి రహదారి భద్రతా కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు కూడా వాహన రంగంలో కూడా అనేక రకాల సేవలు కూడా వారు కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ అనేది ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ సిటిజన్స్.
అందువల్ల దాన్ని గుర్తిరిగి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. అట్లాగే గతంలో జరిగిన రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా కూడా ఈ షోరూమ్ వాళ్ళందరూ కూడా మాకు అనేక సహాయం అనేక కార్యక్రమాల్లో సహాయం చేయడం జరిగింది. సో వీరందరూ కూడా ముందుండి ఈ యొక్క రహదారి భద్రతను నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అట్లాగే ఈ షోరూమ్ కూడా విజయ పరంపరలో ముందుకు పోవాలని చెప్పేసి విజయకాంక్షతో ముందుకు ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉగ్రవాదుల దాడుల సమయంలో ప్రజలను సురక్షితంగా కాపాడుకునే విషయమై ముందస్తు చర్యల్లో భాగంగా చిత్తూరు పోలీసులు రైల్వే స్టేషన్ నందు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పోలీసులు, రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొని మాక్ డ్రిల్ నిర్వహించి అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివానంద్ కిషోర్, డిఎస్పీలు సాయినాథ్, 1వ పట్టణ సిఐ మహేశ్వర, 2వ పట్టణ సిఐ నెట్టి కంటయ్య తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బాక్స్ లో ఎందుకుంటాయంటే టెర్రరిస్ట్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఉండరు. ఆల్రెడీ స్లీపర్ సెల్స్ ని వాళ్ళు మన సొసైటీలోనే డబ్బు కోసం పనిచేసే కొంతమంది దేశద్రోహుల్ని ఏర్పాటు చేసుకుని ఉంటారు. వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోతే సంబంధం లే, ఎక్కడో దగ్గర వాళ్ళు చేసిన వర్క్ చేయాలంటే ఇలాంటి ఎక్స్ప్లోజివ్స్ ని ఏదో ఒక బాక్స్ రూమ్ లో పెడతారు. అవి అలా బ్లాస్ట్ అయితే ఏం చేస్తారనేది ఒకసారి చూస్తాం. కావచ్చు లేదా బాక్స్ లో కావచ్చు, ఏ విధమైన రూపంలో అయినా ఉండొచ్చు, కానీ అది మనకు తెలియదు. పేల్తే మాత్రమే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అన్ని విభాగాలు అంతతో పాటు పబ్లిక్ కూడా. కాబట్టి ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ప్రాణాలు పోకుండా ఎంత తక్కువగా ప్రాణాలు పోతే మనం ప్రజలు కాపాడగలుగుతాం. కాబట్టి ఒకసారి డాక్టర్ ఏంటంటే గుమికూడకుండా లేదా ఫైర్ ఏదైనా కూడా జరిగిందనుకోండి, అందరూ కూడా కవర్స్ తీసుకోమంటారు. అంటే ఏదైనా హార్ట్ సంబంధించిన గోడను కానీ లేదా ఐరన్ ప్లేట్ కానీ లేదా ఇంకేదైనా షెల్టర్లోకి వెళ్ళాలి. సో దయచేసి ఇలాంటి అలర్ట్ ఒకసారి చేస్తే ఏ క్షణం ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరికి ఒక ఏదైనా ఇలాంటిది ఒక పోలీసులు నాకులు చేసిన అనేది మైండ్ లో ఉండాలని ఉద్దేశంతో ఈ రోజు ఇది చేయడం జరిగింది. దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రెన్యూర్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణ సమీపంలోని నాగమంగళం వద్ద 15.27 కోట్లతో ఏపీఐఎస్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎంఎస్ఎం ఈ పార్కుకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు, పెట్టుబడులు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి ప్రతి ఇంట్లో పారిశ్రామిక తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలనిచ్చి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలోని పలమనేరు పరిశ్రమల స్థాపనకు మంచి అనుకూలమైన ప్రాంతమని, 3 రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ ప్రాంతానికి అన్ని విధాల రోడ్డు సౌకర్యంతో పాటు పోర్టు సౌకర్యం మరియు ఎయిర్పోర్టు కనెక్టివిటీ ఉన్నందున పరిశ్రమల స్థాపనకు చాలా అనుకూలమని, భవిష్యత్తులో పలమనేరు మంచి ఇండస్ట్రియల్ కారిడార్ గా కాబోతుందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్థానికులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ముఖ్యంగా పెద్ద నగరాలైన చెన్నై, బెంగళూరులలోని పారిశ్రామికవేత్తలు రూరల్ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూస్తున్నారని, అలాంటి వారికి ఈ ప్రాంతం భవిష్యత్తులో చాలా అనుకూలంగా మారుతుందని, ఈ మధ్యనే తిరువురుకు చెందిన ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ ఈ పట్టణంలో తన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నదని, కుప్పం, బైరెడ్డిపల్లి, బీకోట ప్రాంతాలు హార్టికల్చర్ పంటలకు అనుకూలం కావడంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, ప్రభుత్వం సరళతరంగా ప్రోత్సాహకాలను అందిస్తూ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఇంటికో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని తెలిపారు. ముందు మనకు గండ్రాస్పల్లికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ లో ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రీ లేదు. దానికి ముందు తెచ్చినటువంటి ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా ఈ రోజు హైవేలో పోతా ఉంటే అన్ని ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా కనపడతాయి. అదే విధంగా అక్కడ స్పెషల్ గా ఒక ఎంఎస్ఎంఈ పార్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి 2 ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒకటి మనకు గండ్రాస్పల్లి ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకున్నాం.
ఈ రోజు ఇక్కడ కూడా ఒక MSME పార్క్ మనకు ఉంది. అంటే అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉండేటువంటి ప్రాంతం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో గురువారం యాదమరిలో గల IOCL లో భద్రతా ప్రమాణాలపై చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా SP మణికంఠ చందోల్తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించి అనంతరం చీఫ్ టెర్మినల్ అరుణ్ ప్రసాద్ తో సమావేశమై భద్రతా చర్యలు, ఇన్సైడ్ యాక్సెస్ లిమిటేషన్ లో, బయటి వ్యక్తుల అనుమతి నియంత్రణ, సిబ్బంది నైపుణ్య అభివృద్ధిపై సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ IOCL టెర్మినల్ వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలన్నారు. ఊహించని ఘటనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మాక్ డ్రిల్లో IOCL స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటశివ, అడిషనల్ SP రాజశేఖర్ రాజు, తహసీల్దార్ పార్థసారథి, ఇతర సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Medical facilities here? Yes, sir. We have ambulance and occupational health center is there. One ambulance is there. Is it means advanced? No, normal ambulance. Actually, last time district crisis group mein there was a point. So you do like maybe you are offering to us, you don't offer to us. You have your advanced life support ambulance. We have just now purchased it. If you want some help in specification etc., you can let us know. So Force is a reputed brand. రేటింగ్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సద్దిపేట పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు శ్రీకాళహస్తిలోని ఊరందూరు బైపాస్ వద్ద శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి, బొజ్జల రిషితారెడ్డి, బొజ్జల బృందమ్మ ఘన స్వాగతం పలికారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన ఊరందూరు గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 8/5/2025 తేదీ నుంచి 17/5/2025 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఇది ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.